వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 headlines. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు, ప్రధాని మోదీ. యోగిపై ప్రశంసలు, ఎమ్మెల్యే పూజా పాల్పై వేటు. జమ్మూ కాశ్మీర్లో ఘోరం, జవాన్లు సహా 65 మంది మృతి, 220 మందికి పైగా గల్లంతు. సామాజికంగా ఆర్థికంగా తెలంగాణ బలపడాలి, సీఎం రేవంత్. కూటమి పాలనలో సంక్షేమానికి సాటి లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వాతంత్ర పోరాటంలో ముస్లింల పాత్రను విస్మరించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించండి, బీజేపీ శ్రేణులను కోరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓట్ల దొంగలను ఎన్నికల్లో ఓడించాలి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రక్షణ రంగంలో స్వావలంబన దిశలో దూసుకెళ్తున్న భారత్, రాష్ట్రపతి ముర్ము. జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు డ్రైవర్ సహా 2 మహిళలు మృతి. 1000 కోట్ల దోపిడీకి స్కెచ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం. బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ పిలుపు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్, హరీష్ సహా ముఖ్య నేతలు. కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలి, గుత్తా సుఖేందర్ రెడ్డి. విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పనిచేస్తున్నారు, పవన్ సంచలన వ్యాఖ్యలు. పాక్ స్వతంత్ర వేడుకల్లో గన్ ఫైర్, 3 మృతి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 2 బస్సులు ఢీ, 3 దుర్మరణం. భారత్ పాక్ అణుయుద్ధం వరకు వెళ్లాయి, ట్రంప్. ప్రతి రాష్ట్రానికి స్వతంత్ర గుర్తింపు అవసరం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. దేశంలో వ్యవస్థలన్నీ యాంత్రికంగా తయారయ్యాయి, సజ్జల రామకృష్ణారెడ్డి. పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు, ప్రధాని షహబాజ్ ప్రకటన. ట్రంప్ ఆర్థికంగా నిరక్షరాస్యుడు, అమెరికాను భారత్ అసలు నమ్మొద్దు, ప్రముఖ ఆర్థికవేత్త. నల్గొండ జిల్లాలో నడి రోడ్డుపై గంజాయి బ్యాచ్ వీరంగం, ఓ కుటుంబంపై దాడి. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో కేసీఆర్లా పాలించిన నాయకుడు ఒక్కరు కూడా లేరు, కేటీఆర్.